ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, తెల్లని మంచు దుప్పటి ఇలాంటి అద్భుతమైన ప్రదేశాల మధ్య వెంకటేశ్వర స్వామి ఆలయం. సముద్ర మట్టానికి 3000 అడుగులకు పైగా ఎత్తులో నిర్మాణం. తిరుమల స్వామివారిని దర్శించుకున్నంత అనుభూతి. ఒక్కసారి వెళ్తే మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించే ప్రకృతి అందాలు. ఇవన్నీ వైకుంఠగిరి సొంతం. అరకుకు వెళ్లే దారిలో ఉన్న ఈ ప్రదేశం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. విశాఖ నుంచి అరకుకు వెళ్లే దారిలో కాశీపట్నానికి 18 కిలోమీటర్ల దూరంలో వైకుంఠగిరి ఉంటుంది. ఇది విజయనగరం జిల్లా పరిధిలోకి వస్తుంది. ఈ వైకుంఠగిరికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ సముద్ర మట్టానికి 3333 అడుగుల ఎత్తులో కొండపై అనంత వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అలాగే కాశీపట్నం నుంచి వైకుంఠగిరికి వెళ్లే మార్గం పాము ఆకారంలో ఉంటుంది. మరోవైపు పచ్చని కొండలు, మధ్యాహ్నం 2 గంటల వరకు మంచు దుప్పటితో కప్పేసే ప్రాంతాలు, అందమైన లోయలు ఇవన్నీ వైకుంఠగిరి ప్రత్యేకతలు. అందుకే అరకు పర్యటనకు వచ్చిన వాళ్లంతా ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీగా మారిపోయింది. తిరుమలలాగే వైకుంఠగిరిలో స్వామివారికి అన్ని విషయాల్లోనూ పోలికలు ఉన్నాయని ఆలయ నిర్మాణకర్త సముద్రారెడ్డి చెబుతున్నారు. ఇప్పటికే వైకుంఠగిరి సముద్ర మట్టానికి 3333 అడుగుల ఎత్తులో ఉండగా రాజగోపురాన్ని మరో 58 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నామన్నారు. దీంతో మొత్తం 3391 అడుగుల ఎత్తు పెరిగి తిరుమల కంటే ఎత్తైన గుడిగా చరిత్రలో నిలుస్తుందని అంటున్నారు. సాధారణంగా రాజగోపురంలోకి భక్తులకు అనుమతి ఉండదని, కానీ ఇక్కడ రాజగోపురం పైకి భక్తులకు వెళ్లే విధంగా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అలాగే మరో 3 ఏళ్లలో భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆలయ నిర్మాణకర్త సముద్రారెడ్డి తెలిపారు. భోజనశాల ఒకటి, ధర్మసత్రం, వైకుంఠం విఐపి గెస్ట్ హౌస్, అర్చకుల క్వార్టర్స్, క్యాష్ ఖండన, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు, యాగశాల, గోశాల ఇలా అన్ని ఫెసిలిటీస్ రాబోయే 3 సంవత్సరాల్లో మనకి రాజగోపురం కూడా తయారవుతుంది. రాజగోపురం ఒక 6 నెలలు పూర్తవుతుంది. మన రాజగోపురం ప్రత్యేకత ఏంటంటే ఇది 58 అడుగులు ఎత్తు. జనరల్గా రాజగోపురంలోకి ప్రవేశం ఇవ్వరు. కాకపోతే మనది 5 ఫ్లోర్లు 58 అడుగులు ఎత్తు. 50 అడుగుల వరకు మనం భక్తుల్ని పైకి పంపించడానికి ఫెసిలిటీ ఇస్తున్నాము. ఇంత ఎత్తులో 3300 అడుగుల ఎత్తులు వచ్చిన తర్వాత మరో 50 అడుగుల పైకి ఎత్తులోకి మంచి వ్యూ దొరుకుతుంది. భక్తులందరూ పర్యాటకంగా కొంచెం ఉల్లాసంగా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో రాజగోపురం కూడా 58 అడుగుల కట్టబోతుంది. కొండపైకి రోడ్డు సదుపాయం లేకపోయినా వెంకటేశ్వరుని దర్శనం కోసం ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే తిరుమలకు వెళ్లిన అనుభూతి కలుగుతుందని, కొండపైకి సరైన రోడ్డు మార్గం ఉంటే వైకుంఠగిరి ఇంకా అభివృద్ధి చెందుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. తిరుమల తిరుపతి తర్వాత ఈ స్థలమేనండి. అంత చక్కటి ప్లేసు, ఆనందం, ఆరోగ్యం. రెండోది చూడటానికి కూడా చాలా బాగుంటుంది. స్వామివారు కూడా సాక్షాత్తు వైకుంఠలోకంటూ భూలోకంకి వచ్చి ఆయనకైనా స్థాపించుకున్నారు. భక్తులు ఇబ్బందులు పడుతున్నారు అనేది వాస్తవమే. సో గవర్నమెంట్ దీని మీద కొంచెం చొరవ తీసుకుని వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంతా బాగానే ఉంది. ఈ రోడ్లు కొద్దిగా ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటే బాగుందంటే ఎక్కి దిగేటప్పుడు చిన్న రోడ్లు అవడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అదేమైనా గవర్నమెంట్ చూసి కొద్దిగా చేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రహదారి విషయంలో శ్రద్ధ వహిస్తే వైకుంఠగిరికి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు వస్తుందని ఆలయ కమిటీ నిర్వాహకులు కోరుతున్నారు.